వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బెంగాల్లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నాయి. 142 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అయితే ఓటు వేయనున్నారు 3.21 కోట్ల మంది ఓటర్లు. ప్రధానంగా ఈ రెండో విడత ఎన్నికలకు సంబంధించి 1448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ఆకర్షణీయమైనటువంటి నియోజకవర్గంగా, ఉత్కంఠభరితమైనటువంటి నియోజకవర్గంగా మారింది. ప్రధానంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటుగా బీజేపీ నుండి సువేందు అధికారి ఇక్కడ బరిలో ఉన్నారు. మరోవైపు కోల్కతా, హౌరా, హుగ్లీ, పూర్వ బర్ధమాన్తో పాటుగా నదియా జిల్లాలు, ఉత్తర 24 పరగనాలు, దక్షిణ 24 పరగనాల ప్రాంతాల్లో ఈరోజు పోలింగ్ జరగనుంది. ప్రధానంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో భారీ భద్రతా చర్యలను కూడా ఈసీ చేపట్టింది. పూర్తి స్థాయిలో ఈ నెల 23న 152 అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి విడత పోలింగ్ జరిగింది. ఈరోజు రెండో విడతలో 142 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఓటింగ్కి సంబంధించినటువంటి పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు 142 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ జరగనుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి భవానీపూర్ నియోజకవర్గంలో ఈ రోజు పోలింగ్ జరగబోతుంది. మళ్ళీ మమతా బెనర్జీ అక్కడే బరిలోకి దిగారు. బీజేపీ నుండి సువేందు అధికారి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. మమతా బెనర్జీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి నేత, ఆయన కూడా అక్కడే బరిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలన్నీ కూడా రెండో విడత ఎన్నికల్లోనే కీలకం కాబోతున్నాయి. మొత్తం మీద పోలింగ్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, పోలింగ్ రెండో విడత అయితే ప్రారంభమైంది, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి రెండో విడత ఏదైతే చివరి విడత అయినటువంటి పోలింగ్ అయితే స్టార్ట్ అయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం మందకొడిగా నడుస్తూ ఉంది పోలింగ్ అనేది. మొత్తం 142 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ పోలింగ్ అనేది నడుస్తూ ఉంది. ఓటర్లు దాదాపు 3,21,00,000 మంది ఓటర్లు ఈ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. బరిలో దాదాపు 1,448 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ కీలకంగా కొన్ని ఏదైతే కొంత మరి ఇదున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కొంచెం సమస్యాత్మకమైనటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పెద్ద ఎత్తున కొంత చర్చనీయాంశంగా మారింది. వాటిపైనే అందరి దృష్టి ఉంది. అంటే ఎలా సాగుతుంది, కోల్కతా కావచ్చు, హౌరా, అలాగే హుగ్లీ, నదియా, పూర్వ బర్ధమాన్, ఉత్తర 24 పరగనాలు, అలాగే దక్షిణ 24 పరగనాల్లో ఓటింగ్ అనేది మరి ఎలా జరుగుతుంది అనేది కొంత ఉత్కంఠంగా నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే శాంతి భద్రతలకు సంబంధించి పరిరక్షణ కోసం ఏదైతే ఈ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అంటే పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు, అలాగే సిఆర్పిఎఫ్ మొత్తం కూడా మోహరించి ఉన్న పరిస్థితి కనబడుతోంది. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా ఉంచిన పరిస్థితి అయితే కనబడుతోంది. సో ప్రస్తుతం కొంత మందపడిగా పోలింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా భవానీపూర్ నియోజకవర్గం సంబంధించినటువంటి దాంట్లో భవానీపూర్ లో పెద్ద ఎత్తున ఇద్దరు కూడా సువేంద్ర అధికారి, అలాగే మమతా బెనర్జీ ఇద్దరు కూడా ప్రతిపక్ష నేత, మరి ఇప్పుడున్నటువంటి అధికార పక్ష నేత ఇద్దరు కూడా మరి అక్కడ హోరాహోరీగా పోరైతే జరగనుంది. అక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు ప్రధానంగా మరి అందరూ వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి చాలా ఉత్కంఠగా భరితంగా ఉంది. పోలింగ్ శాతం ఎంత నమోదవుతుంది, పోలింగ్ శాతం పర్సెంటేజ్, ఎందుకంటే తొలి విడతతో పోలిస్తే రెండో విడతలో పోలింగ్ శాతం భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి ఈసీ ఎలాగో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. డెఫినెట్ గా ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు ఈ రోజు మొత్తం కూడా అందరూ వేచి చూస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ పోలింగ్ కు సంబంధించి గతంలో 92% పోలింగ్ అనేది నమోదైంది. ఇప్పుడు ఈ రెండో విడత ఎంత పోలింగ్ అవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే మరి పోలింగ్ ఎక్కువైన ఇదానికి అంటే పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది. ఎస్ఐఆర్ వల్ల కూడా కొంత పాత ఓటింగ్ అనేది వెళ్ళింది. కొత్త ఓటర్లు అందరూ కూడా నమోదు చేస్తున్నారు. వాళ్ళు కీలకంగా మారారు. ఎవరెవరికి వేస్తారు అనేది కొత్త ఓటర్లు ఇటు టీఎంసీకి మరి టీఎంసీ వైపు మొగ్గు చూపని ఉన్నారా, లేదు అని అంటే బీజేపీకి సంబంధించి బీజేపీ కూటమికి ఏమైనా మొగ్గు చూపని ఉన్నారా అనేది ఇక్కడ ప్రధానంగా వినబడుతున్నట్టుగా కొత్త ఓటర్లు ఎటు మొగ్గు చూపితే అటు ఎదుగుతున్న మరి
ఇదయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మొత్తం కూడా సర్వత్రా ఉత్కంఠగా నెలకొన్నటువంటి ఈ రెండో విడత మరి ఒకవైపు బీజేపీ అలాగే మమత కూడా ధీమాతో ఉన్నారు. బీజేపీ కూడా ఖచ్చితంగా 15 సంవత్సరాలు మమతా బెనర్జీ ఏం చేసింది అనే దానిపైన కూడా మరి మోడీ కామెంట్ చేయడం కావచ్చు. అలాగే మమత కూడా కొంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, ఖచ్చితంగా నేనే గెలుస్తాను, ఎందుకంటే పెద్ద ఎత్తున అన్ని మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మోదీ ఎంత ఇది చేస్తున్నాడు, డాలర్ రేటు ఇది అవ్వడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా మరి ఈ యుద్ధానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కావచ్చు, మణిపూర్ ఇష్యూ కావచ్చు, వీటన్నిటిపైన కూడా మరి అక్కడ ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. కొంత హోరాహోరీగా అయితే నడుస్తుంది. పోలింగ్ అనేది స్టార్ట్ అయింది, దాదాపు ఇప్పటికే పోలింగ్ స్టార్ట్ అయ్యి కూడా మరి మరొక ప్రధానమైనటువంటి ఇష్యూ సమస్యాత్మక ప్రాంతాలుగానే ఉన్నటువంటి పరిస్థితులు రెండో విడతలోనే ఈసీ పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో గర్భిణీలు, అదేవిధంగా వృద్ధులు వీరందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం, ఓటు వేయడం, మళ్ళీ వారు వెళ్ళడానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసిందా ఈసీ? డెఫినెట్ గా మీరు అన్నట్టు అసలు కావచ్చు, కొంత వృద్ధులు కావచ్చు, అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఏదైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలను కూడా పెట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపు ఏదైతే ఈ 108 అనేది ఉంటుందో ఆ 108 ద్వారా కూడా మరి వాళ్ళను అక్కడ నుంచి ఇంటి నుంచి తీసుకొచ్చి మరి ఓటు వేసి మళ్ళీ అక్కడ దింపే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దాదాపు మొత్తం కూడా ఈ వృద్ధులు అలాగే ఈ ఎవరైతే గర్భిణీలు ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొంతమంది పెద్ద ఎత్తున యువత ఈ పోలింగ్ లో పెద్ద ఎత్తున మరి పాల్గొనే అవకాశం ఉంది. యువత పైన అంత ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. పోలింగ్ సంబంధించి ఇక్కడ మొత్తం కూడా చూస్తూ ఉన్నారు సిరాజ్, అంటే పోలింగ్ ఎంత నమోదవుతుంది, పోలింగ్ స్టేషన్ల వద్ద మరి పెద్ద ఎత్తున అందరూ కూడా బారులు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద ఎత్తున మొత్తం కూడా ఈ పోలింగ్ అనేది ఎంత నమోదవుతుంది అనే దానికి సంబంధించి ఒకవైపు చర్చ జరుగుతుంది. చూడాలి ఇంకో కొద్ది క్షణాల్లో మనకి ఓటింగ్ శాతం ఎంత నమోదైంది, 9 o'clock అప్డేట్ వస్తుంది, ఓటింగ్ శాతం ఎంత నమోదైంది ఏంటి అనేది. అప్పటి వరకు మనం కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలు కొంత కీలకంగా ఉంటాయి కాబట్టి సో అప్డేట్ చేస్తూనే ఉంటాం. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 142 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ప్రధానంగా ఓటు వేయనున్నారు పశ్చిమ బెంగాల్ ప్రజలు. 3.21 కోట్ల మంది ఓటర్లు రెండో విడతలో ఓటింగ్లో పాల్గొనున్నారు. మొత్తం 1448 మంది అభ్యర్థులు కూడా బరిలోకి దిగారు. ప్రధానంగా భవానీపూర్ నియోజకవర్గం ప్రస్తుతం సంచలనంగా మారుతున్నటువంటి నియోజకవర్గం. గత ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయినటువంటి నియోజకవర్గం. ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీతో పాటుగా సువేందు అధికారి కూడా బరిలో ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు జరగబోతున్నటువంటి రెండో విడత పోలింగ్ లో కోల్కతాతో పాటుగా హౌరా, హుగ్లీ, పూర్వ బర్ధమాన్, నదియా జిల్లాలతో పాటుగా ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాల ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా చర్యలు చేపట్టింది ఈసీ. ప్రధానంగా రెండో విడతలోనే అత్యధికంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు సాగనున్నటువంటి పోలింగ్లో ఎంతవరకు పర్సంటేజ్ రాబోతుంది, ఇదే ఉత్కంఠగా మారింది. మొదటి విడతతో పోలిస్తే రెండో విడతలో పోలింగ్ శాతం కొంతవరకు తగ్గేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? మరి ముఖ్యంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో రెండు విడతలు పోలింగ్ పూర్తయిన తర్వాత ఈ రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. సో ఓవరాల్గా వెస్ట్ బెంగాల్ మీద బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మరి ముఖ్యంగా టీఎంసీ మరి చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానివ్వండి, ప్రభుత్వ విధానాలు కానివ్వండి, ముందు నుంచి బీజేపీ వ్యతిరేకిస్తుంది. మరోవైపు మమతా బెనర్జీ కూడా సర్ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఎలక్షన్ కమిషన్ పైన పూర్తి స్థాయిలో విమర్శలు ఎక్కువ పెట్టారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి కూడా రాజకీయం సాగింది. ఈ మొత్తం అంశాలు
ఈ రోజు జరిగేటువంటి రెండో విడత ఎన్నికల పోలింగ్ పైన కూడా పడబోతున్నాయా? మళ్ళీ మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుందా? ఉన్నటువంటి సిచ్యువేషన్ని బేస్ చేసుకొని బీజేపీ పశ్చిమ బెంగాల్లో పాగా వేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాంగ్రెస్తో పాటుగా కమ్యూనిస్టుల పరిస్థితి ఈ రోజు జరిగేటువంటి పోలింగ్లో ఏ విధంగా ఉండబోతుంది? ఈ మొత్తం ప్రశ్నలకి మే 4న సమాధానం రాబోతుంది. ఈ రోజు జరిగేటువంటి పోలింగ్ మీద ఉత్కంఠ కూడా కొనసాగుతుంది.